వెల్కమ్ టు డే 2 మన సిక్కిం రైడ్లో డే 2. ఇది నా రైడ్ తర్వాత చెప్పాను కదా, మాకు 1200లో తక్కువలో దొరికిందని రూము. అది ఇదే అనమాట. దీని మీద 3 మెంబర్స్ అడ్జస్ట్ అయ్యాం. ఇది మనకి 1200లో వచ్చేసింది. బాగానే ఉంది, విత్ ఏసీ ఇచ్చాడు కాబట్టి పర్వాలేదు, హ్యాపీగా వెళ్ళిపోయింది. ఇదన్నమాట రూమ్ అయితే. ఇంకా అన్నయ్య వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అన్నయ్య టవర్ మర్చిపోయాడు. ఓకే, ఇంకా బండి మౌంట్ చేసుకోవాలి. ఇదంతా బండి మౌంట్ చేసుకుంటే అయిపోయిందన్న, ఇంకేం లేదు. నేను అందుకే ముందే వెళ్ళి బండికి మౌంట్ చేసేసుకున్నా. బ్రో నీ టవల్ జై బజరంగబలి, జై శ్రీరామ్. వస్తున్నాను ఇంకా రా. క్లైమేట్ ఎంత ప్రశాంతంగా ఉందంటే, చల్లగా ఉంది. అక్కడ మెల్లగా సన్ రైజ్ అవుతుంది. బా చాలా ప్రశాంతంగా ప్లెజెంట్గా ఉంది. ఇప్పుడైతే ఈ క్లైమేట్లో మేము ఒక 200 వరకు ఆపకుండా వెళ్దామని చూస్తున్నాం. మరి అది ఎంతవరకు అవుద్దో చూడాలి. నిన్న చాలా లేట్ అంటే చాలా లేట్ అయిపోయింది మాకు. టిఫిన్స్ దగ్గర, లంచ్ దగ్గర, మళ్ళీ దగ్గర ఫోటోషూట్ అని చెప్పి ఆగాము. అక్కడంతా అలా లేట్ అయిపోయింది అనమాట మాకు. సో అందుకని చెప్పి ఈరోజు అయితే మ్యాక్సిమం తొందరగా రీచ్ అయిపోవాలి. ఎందుకంటే అసలు మాకు రెస్ట్ లేదు. సో రెస్ట్ కోసం తొందరగా వెళ్ళాలి. ఎంత మంచిగా ఉంది అసలు, మొత్తం మంచు మంచిగా ఉంది. ఫామ్ మొత్తం ఫాగ్ ఉంది అసలు. అయితే హనుమాన్ మనకి ప్రతి డేలో ఒకసారైనా కనిపిస్తున్నారు. నిన్న డే 1లో 2 సార్లు, వాళ్ళ డే 2లో ఒకసారి. జై బజరంగబలి. కానీ అటు తిరిగి ఉన్నారు. అటు సైడ్ నుంచి వస్తే కనబడతాయి, కానీ మనకి ఇటు కనబడట్లేదు. మనకి ఆంధ్రాలో ఇట్లా హనుమాన్ స్టాచ్యూస్ బాగుంటాయి, పెద్ద పెద్దగా ఉంటాయి. ఇటు కాకుండా అటు చెన్నై వెళ్ళే దారిలో, నెల్లూరు వెళ్ళే దారిలో అయితే చాలా కనబడతాయి మనకు అసలు హనుమాన్ స్టాచ్యూస్. జై బజరంగబలి. ట్రిప్ జాగ్రత్తగా అయిపోయింది చూడు దేవుడా. ఏంట్రా బాబు ఎంత బోరింగ్గా ఉంది ఈరోజు. ఒకటే రోడ్ అంట, అసలు టర్నింగ్లు కూడా లేవు. ఇంకెక్కడ మన డైవర్షన్ కూడా లేదు. ఒకటే రోడ్. ఇంకా బలాసూర్ వరకు మనకి ఇవ్వాలా. ఇలా వెనక్కి వెళ్తే మనం ఇంకా చెన్నై వరకు వెళ్తాం. ఈ రోడ్ చెన్నై వెళ్తుంది. చెన్నై నుంచి బలాసూర్ వెళ్ళాలంటే ఇటు వెళ్ళాలి, బలాసూర్. ఇది ఇంకొకటే రోడ్ అంట ఇంకా అసలు.
ఎండాకాలం వాటర్ కష్టాలు. చూడండి గాయ్స్, ఇన్ని కష్టాలు ఉంటాయి. మనం ఒడిస్సా కూడా రీచ్ అయిపోయాం. ఫైనల్లీ ఒడిస్సా కూడా వచ్చేసాం మనమైతే. ఇది 3వ స్టేట్, 2వ రోజు 3వ స్టేట్ కవర్ చేసేసాం, వచ్చేసాం. ఇంకా 3-4 స్టేట్లు ఉన్నాయి ఇంకా క్రాస్ అవ్వాల్సింది. అప్పుడు కానీ ఆ స్టేట్కి వెళ్ళాం. చాలా తొందరగా వచ్చాం. అసలు ఇక్కడ అవుతలేదు. మనం వైజాగ్లో రిషికొండలో చూసాం కదా శివుడు పార్వతిది. శివుడు పార్వతి గారు అక్కడ ఉన్నాం. మళ్ళీ ఇంకో సేమ్ అలాగే ఉంది. సేమ్ కెమెరాలో కనబడుతున్నారో తెలియదు కానీ కనబడదు. అది కంటికి చూస్తేనే కనబడుతుంది. గోప్రోడ్ అసలు కనబడుతుంది. సేమ్ మన రిషికొండలో శివుడు పార్వతి ఉంటుంది కదా, సేమ్ అలాగే సేమ్ ఉందన్నమాట. అన్నేమో 120, 100, 120, 110 క్యారీ చేద్దాం అన్నాడు. 70-80 వెళ్తున్నాడు మాకేమో 110, 120 అని చెప్పి. ఏంటన్నా ఇది చూస్తలేదు అసలు. చాలా సీరియస్గా డ్రైవింగ్ చేస్తున్నట్టున్నాడు. నాకైతే బోరింగ్ ఉంది. సముద్రం కనిపించాక కొంచెం జోష్ వచ్చింది. మళ్ళీ సముద్రం కనబడతాం మానేసింది. మళ్ళీ అడవిలోకి వచ్చాం మేము. అమ్మా ఎంత తాగుతావు బంగారం? ఇప్పుడు 4 సార్లు ఫుల్ ట్యాంక్ తాగావు. ఇక్కడ పెట్రోల్ రేట్ వచ్చి 101 నార్మల్, XP 95 వచ్చి 108. బస్ 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 బస్. ఇంకా భువనేశ్వర్ వచ్చి 60 కిలోమీటర్స్, కలకత్తా 500 కిలోమీటర్స్ ఉంది. మనం కలకత్తా వరకు వెళ్ళాము. కలకత్తా మీద నుంచి అంటే దాని అవుటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్తాం అనమాట. పైకి ఎక్కి అలా బంగ్లాదేశ్ బోర్డర్ ఉంటుంది. ఆ బంగ్లాదేశ్ బోర్డర్ దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో తీసుకుని మళ్ళీ వచ్చేయాలి. ఎందుకంటే బంగ్లాదేశ్లోకి మనకి ఎంట్రీ లేదు కాబట్టి మనం ఏంటంటే ఓన్లీ జస్ట్ ఒకసారి బోర్డర్ చూద్దాం, అక్కడ వరకు వెళ్తున్నాం కదా, ఒకసారి బోర్డర్ చూద్దామని చెప్పి వెస్ట్ బెంగాల్ నుంచి అక్కడ ఓపెనింగ్ ఉంటుందంట, అక్కడికి వెళ్ళొద్దామని. అది చూసుకుని సిక్కిం వెళ్ళిపోతాం. సిక్కింలో నజరాబాద్ దగ్గర చైనా బార్డర్ చూసుకోవాలి. మళ్ళీ రిటర్న్ సిలిగురి వస్తాము. సిలిగురి నుంచి నేపాల్ ఉంటుంది. నేపాల్ దగ్గర అనమాట. సో అటు నుంచి నేపాల్కి వెళ్ళి నేపాల్ లోపలికి వెళ్ళచ్చు. మనం పర్మిట్ ఇస్తారు. జస్ట్ ఒక మనిషికి ఒక 150 రూపీస్ అనుకుంటా. ఆ 150 రూపీస్ కట్టేసి పర్మిట్ తెచ్చుకుంటే వెస్ట్ బెంగాల్ పర్మిట్ వస్తుంది 150 రూపీస్. ఆ పర్మిట్ తీసుకుంటే అక్కడ ఒక మార్కెట్ ఉంటుందంట. ఆ మార్కెట్ వరకు వెళ్ళడానికి మనకి పర్మిట్ ఇస్తారు. కానీ ఇక్కడేమో ఎండను తట్టుకోలేము. ఇక్కడేమో ఎండను తట్టుకోలేకపోతున్నాం. సిక్కింకి వెళ్తే చలి తట్టుకోలేము. ఇక్కడ ఏంటంటే ఇప్పుడే 4 degrees ఉంది లాచింగ్లో. 0 పాయింట్ అయితే మేము మొన్న నైట్ చూసాం అనమాట సరదాగా. 0 పాయింట్లో క్లైమేట్ ఎంత ఉందా అని. -13 degrees ఉందంట.
కొన్ని ఏరియాస్లో ఇప్పుడు ఇంకా స్నోఫాల్ ఉంది, కొన్ని ఏరియాస్లో బ్లాక్ చేసామన్నారు. అది ఇక్కడ ఏదో బ్లాక్ చేశారో మాకు కొంచెం ఇవాళ మొత్తం అంతా డీటెయిల్స్ వస్తాయన్నమాట. మా ఏజెంట్ ఉన్నాడని చెప్పాను కదా, అతను ఇస్తాడు. మీకు అక్కడికి వెళ్ళాక పర్మిట్స్కి ఎంత అయింది, పర్మిట్స్కి ఏమేమి కావాలి అవన్నీ ఆ సెగ్మెంట్కి వెళ్ళినప్పుడు అవన్నీ పర్మిట్స్ గురించి చెప్తారు మీకు. OBD2 వర్షన్ వర్సెస్ OBD1 వర్షన్ ట్రాక్ రేస్ జరుగుతుంది ఇప్పుడు. ఇద్దరు 90 స్పీడ్లో ఉన్నాం, అలా క్రూజ్ చేస్తున్నాం అంతే. ఇది ట్రాక్ రేస్ కూడా కాదు, ఏం థ్రాటల్ చిన్నగా అంతే, ఇంతే థ్రాటల్, అంతకు మించి తిప్పేయడం కూడా లేదు అసలు. ఇలా తిప్పితే ఇంటి మీద కూర్చోండి మళ్ళీ. ఇంకా ఈ లగేజ్ ఉంది కదా ఫుల్గా, టాప్ బాక్స్ సైడ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి కదా, దానివల్ల ఏంటంటే కొంచెం బండి కదలట్లేదు. కానీ టాప్ బాక్స్ అవన్నీ లేకపోతే ఇంకా బాగా వస్తుంది అసలు. యో మ్యాన్, హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే నాది లంచ్ అయితే అయిపోయింది అనమాట. స్నాక్స్ తినాల్సిన టైంలో లంచ్ చేసాం మేము. కానీ ఎంత వరస్ట్గా ఉండాలో అంత వరస్ట్గా ఉందిలే బిర్యానీ అయితే. బిర్యానీ కాదు, తాళీ అంట అది. అదేం తాళియో ఏమో కానీ ఆ రైస్ అయితే ఏమో దొడ్డు దొడ్డు ఉంది అసలు రైస్ అయితే. ఆ పప్పు ఆడ పప్పు అన్నాడు కానీ అది పప్పు కాదు, సాంబార్కి ఎక్కువ పప్పు తక్కువలా ఉన్నది. ఇంకా అయిపోయింది మన టేస్ట్లు, మన ఫుడ్ అంతా మిస్ అయిపోయినట్టే. ఆంధ్ర తెలంగాణ దాటైతే ఇంక మన ఫుడ్ ఎక్కడా దొరకదు. ఇంకేది ఆడు ఎంత కాపీ కొడదాని ట్రై చేసినా మన బిర్యానీ మన ఫుడ్ ఆడు చేయలేడు. ఆడు ఏం నదులన్నీ ఎండిపోయినాయి, డ్యామ్లో ఓపెన్ చేయట్లేదు ఏంటి? ఇందాక వచ్చేటప్పుడు దారిలో 2 చూసాం, అది కూడా ఎండిపోయి ఉంది, ఇది ఎండిపోయి ఉంది. అడుగుడ్డే వస్తున్నట్టున్నారు. ఈ రోడ్లో జాగ్రత్తగా ఉండాలి, జారి పడిపోతాను. ఇవే జారి పడిపోతాయి ఇట్లా మంచిగా. హ్యాండిల్ జుప్ మంది తిరిగిపోతాయి ఇట్లా రోడ్లో. టైర్ జారిపోతుంది, హ్యాండిల్ తిరిగిపోతుంది, అంతా జరుగుతుంది అసలు దీంట్లోనే. ఈ రైడ్లో ఫస్ట్ ఛాలెంజ్ అయితే అప్పుడే స్టార్ట్ అయిపోయింది. చెప్పాను కదా చాలా ఛాలెంజెస్ ఉంటాయని చెప్పి, ఇంత లాంగ్ రైడ్లో ఫస్ట్ ఛాలెంజ్ స్టార్ట్ అయిపోయింది. ఈసారి ఛాలెంజ్ ఏంటంటే అన్నయ్యకి వచ్చింది అనమాట. ఇప్పుడు కూలెంట్ ఆయిల్ మొత్తం కారిపోయింది, మొత్తం దాంట్లో బండిలో ఉన్న కూలెంట్ అంతా కారిపోయి, ఇక్కడేమో హీట్ సింబల్ వచ్చింది, ఇంజన్ హీట్ ఎక్కేసిందని చెప్పి సింబల్ వచ్చింది, ఇంజన్ చెక్ లైట్ సింబల్ వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళి సర్వీస్ సెంటర్కి వెళ్తున్నాం అనమాట. ఇంకా ఇలాంటి ఛాలెంజ్లు ఎన్నో వస్తూ ఉంటాయి మనకి. ఇప్పుడైతే ఇలాంత లాంగ్ రైడ్లో అయితే ఖచ్చితంగా వస్తాయి అన్నమాట. ఇవన్నీ మనం బీట్ చేసి వెళ్ళిపోవాలి. కానీ టైం కూడా అయిపోయింది, 5:30 అయిపోయింది. సర్వీస్ సెంటర్ కూడా క్లోజ్ చేసేస్తారని మాకు భయం అవుతుంది అంతే. అది క్లోజ్ చేశాడా మళ్ళీ రేపు 11-12 వరకు ఇక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది మేము. మంచి సన్సెట్ అయితే అవుతుంది అక్కడ, పీక్స్లో ఉంది సన్సెట్ అయితే. మాకేమో ఒక్కసారికి ఇంకా ఎంజాయ్మెంట్ అంతా ఆగిపోయి టెన్షన్ అయితే స్టార్ట్ అయింది. బండి టెన్షన్ స్టార్ట్ అయింది మా అందరికి. మొత్తం బండి టెన్షన్ ఇంకంతా.
ఒక ప్లెజెంట్ సన్సెట్ అనమాట. అంత ప్లెజెంట్గా ఉంది కానీ మనకి ఏంటంటే కరెక్ట్గా రైడ్లో ఇలాంటివి జరిగితే చాలా ఏదోలా ఉంటుంది. అంటే నాకు ఫస్ట్ రైడ్లోనే అయింది ఇలాగా, టైర్ పంచర్ అయిపోవటం, అసలు అది ఎప్పుడు దొరకపోవటం, నాకు ఆఖరిగా ఒకటి దేవుళ్ళలో దొరకడం అలా. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ చూపించింది అనమాట హెచ్డి షోరూము. సర్వీస్ సెంటర్ ఫోన్ నెంబర్లు పెట్టట్లేదు ఏంటి, ఇక్కడ ఎవరు పెట్టట్లేదు. షాప్ అడ్రస్ ఇంకా టెక్స్ట్ అని వస్తుంది అంతే, కానీ చాట్ అని వస్తుంది తప్ప కాల్ ఆప్షన్ పెట్టుకోలేదు. లేకపోతే మంచి కాల్ చేసి వస్తున్నాయి. హైదరాబాద్లో సర్వీస్ సెంటర్, నేను చేయించిన సర్వీస్ సెంటర్లో ఒక పృథ్వీ గారు అని ఉంటారు, ఆయన కాల్ చేశాను అనమాట. 40-50 స్పీడ్లో వెళ్ళిపోండి, ఏం కాదు పర్వాలేదు. దానికి కింద మనకి కూలెంట్లో కాకుండా కూలెంట్కి రిజర్వ్ కూడా ఉంటుందంట. రిజర్వ్ అది మ్యాక్స్లో ఉందంటే మనం వేసుకుని వెళ్ళొచ్చు, కానీ 40-50 స్పీడ్ మెయింటైన్ చేస్తే వెళ్ళమన్నాడు. అందుకే 40-50లో వస్తున్నాం. ఇదేంటిది, ట్రాఫిక్ వాళ్ళు పోలీసు వాళ్ళు డిఫరెంట్గా ఉన్నారా. పుష్కర్ ఘాట్లో ఉంటాయి కదా మనకి, పుష్కర్ ఘాట్లో ఉన్నాయి. పుష్ప మంచి గ్రౌండ్ అయితే ఒకటి ప్రిపేర్ చేసుకున్నారు వాళ్ళైతే, మంచి పుష్కర స్నానాలకి. చూడండి ఎంత పెద్ద మాల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చూడండి ఇక్కడ. అన్నయ్యది అయితే అయిపోయిందనమాట బైక్. ఫ్యాన్ పోయిందనమాట, రేడియేటర్ దగ్గర ఫ్యాన్ ఉంటుంది, కూలెంట్ ఫ్యాన్. ఆ ఫ్యాన్ మిస్ అయింది. ఆ ఫ్యాన్ వల్ల ఇంజన్ హీట్ అయిపోయి మన లోపల ఉన్న కూలెంట్ బయటికి తన్నేసింది అనమాట. ఇప్పుడైతే అయిపోయింది. షోరూమ్ నుంచి ఇంకా రాలేదు అన్నయ్య అయితే. నేను అన్న రూమ్స్ షోరూమ్ ఓనర్ చూపిస్తున్నాడు రూమ్స్ ఎక్కడ బాగుంటాయని. ఇక చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు అబ్బా అందరూ. అసలు సర్వీస్ సెంటర్ టైం అయిపోయింది. టైం 5:30 to 6 వరకే కదా సర్వీస్ సెంటర్ ఉండేది. ఇప్పుడు 8:30 అవుతుంది, టైం 9 అయిపోయింది. 9 అయింది టైం. అయినా మా కోసం వెయిట్ చేశారు ఆయన. అక్కడ వాళ్ళు ముస్లిమ్స్ అనమాట. వాళ్ళు ఏంటంటే నమాజ్ కదా, రంజాన్ కదా, నమాజ్ టైం కదా, నమాజ్ చేసుకుని వచ్చి స్టార్ట్ చేశారనమాట వర్క్. నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్స్ వాళ్ళకైతే. అలాగని ఇప్పుడు చేయకపోతే మాకు రేపు అంతా ఇక్కడే పట్టేసేది మాకైతే.